హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి ఇంతకుముందు అప్రెంటిస్‌షిప్ అనేది 2021లో రావడం జరిగింది. ప్రజెంట్ ఆ నోటిఫికేషన్కి అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫైనల్ రిజల్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఉంటే దాంట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 యాక్ట్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే వాళ్ళు టోటల్ ఇక్కడ వేకెన్సీ అని మనము ఇక్కడ 4000 పైన వేకెన్సీ అని ఉండడం జరిగింది. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ అనేది మనం చూసుకుంటే ఇక్కడ 2406 మంది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కారణం కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ ట్రేడ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ట్రేడ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. అది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది ఎంతమంది ఇక్కడ రాలేదో వాళ్ళను ఇక్కడ రిజెక్ట్ అనేది చేయడం జరిగింది. అయితే 3366 మంది అనేది ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు రాలేదండి. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన వాళ్ళు 16 మంది మాత్రమే. అదే స్టాండ్ బై క్యాండిడేట్ కిందకి ఇక్కడ 107 క్యాండిడేట్లను ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చండి. మీరు ఒకసారి ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు మళ్ళీ అనేది ట్రైనింగ్ సెంటర్స్ అనేది మీరు మళ్ళీ చేంజ్ చేసుకోలేరని చెప్పడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ట్రైనింగ్కి పిలిచే ముందు ఇక్కడ 15 to 20 days ముందు అనేది మీకు ఈమెయిల్ లేదా రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ కింద మెన్షన్ చేయడం జరిగింది. అదే ఫార్మాట్లో మీరు మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది మెడికల్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది సేమ్ ఇదే విధంగా మీరు తీసుకొని అది ఫిలప్ చేసి మెడికల్ ఆఫీసర్తో మీరు ఇక్కడ సిగ్నేచర్ అని తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళతోనే ఇది ఫిలప్ చేయిస్తే కూడా సరిపోతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా కింద ఏ ట్రేడ్ వాళ్ళకు కట్ ఆఫ్ ఎంత అనేది ఇక్కడ చూసుకోవచ్చండి కేటగిరీ వైజ్గా. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.